దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు గుర్తొచ్చింది కదా. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు. ఈసారి మాత్రం ఆయన గతంలో లేని రీతిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అది కూడా తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచే, తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచే. మీరందరూ కూడా చూసుంటారు, కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో దమ్మాలపాటి శ్రీనివాస్ మీద పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం సాగినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలిసిందే. ఏకంగా కొంతమంది ఆయన మీద పుస్తకాలు కూడా వేసి ప్రచారంలో పెట్టారు. ముఖ్యంగా పలు విషయాల్లో ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఆయన పర్సనల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా అయి ఉండొచ్చు. కానీ కారణాలు ఏమైనా కూడా మరికొద్ది రోజుల్లో లేదంటే కొత్త సంవత్సరంలోగా ఏపీ ప్రభుత్వం దమ్మాలపాటి శ్రీనివాస్ స్థానంలో కొత్త అడ్వకేట్ జనరల్ను నియమించే అవకాశం కూడా ఉంది అనేసి తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది. అంతేకాదు వాళ్ళ మీడియాలో కూడా గట్టిగానే వాదన కూడా వినిపిస్తున్నారు. వాస్తవానికి ఫస్ట్ టైం ఈ నియామకం సమయంలోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అభ్యంతరం చెప్పాడంట. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రకరకాల కారణాలతో దమ్మాలపాటి శ్రీనివాస్ని ఆ పోస్టులో నియమించినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త ఏజీని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పదవి నుంచి తప్పుకోవడానికి దమ్మాలపాటి కూడా సిద్ధంగా ఉన్నాడంట. అయితే ఆయన కండిషన్ పెట్టాడంట. గౌరవప్రదంగా పక్కకు వెళ్ళేందుకు వీలుగా తనకు రాజ్యసభ లేకపోతే కనీసం ఎమ్మెల్సీ సీట్ అయినా సరే ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నారా లోకేష్ గారు ఒప్పుకుంటాడా అన్నది కూడా చూడాలి. తెలుగుదేశం పార్టీ గతంలో టీడీపీ లీగల్ సెల్ బాధ్యతలు చూసినట్టు కనకమేడల రవీంద్ర కుమార్ను రాజ్యసభకు పంపింది. అలాగే తనను కూడా ఏదో ఒక చట్టసభకు పంపించాలని చెప్పేసి దమ్మాలపాటి శ్రీనివాస్ ఒక కోరిక అయితే వాళ్ళ ముందర పెట్టాడంట. మరి దమ్మాలపాటి శ్రీనివాస్ని ఏజీ పదవి నుంచి తప్పిస్తే తదుపరి ఈ ఏజీ ఛాన్స్ సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి మురళీధర్ రావు, అదేవిధంగా పి రఘురామ్, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి దక్కే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మురళీధర్ రావు మంత్రి నారా లోకేష్ గారికి ఎంతో సన్నిహితుడు. దీంతోనే ఆయనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఎందుకంటే ఆయన మొత్తం కూడా ఈయన కడసన్నంలోనే కేసులను కూడా నడిపిస్తున్నాడు. ఎలాంటి కేసులు ఎవరి మీద పెట్టాలా, ఏ సెక్షన్ పెట్టాలా మొత్తం కూడా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాడు. పైన మన సిద్ధార్థ లుత్రా గారి అడ్వైస్తో ఈయన ద్వారా ముందుకు కూడా నడిపిస్తున్నారని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీలో అయితే నడుస్తుంది. మరి చూద్దాం, మన ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస గారికి మరి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీట్ ఇస్తాడా, ఎమ్మెల్సీ పదవి ఇస్తాడా అన్నది చూడాలి, లేకపోతే వెన్నుపోటు పొడుస్తాడా అన్నది కూడా చూడాలి.